ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉన్న డుడుమ జలపాతానికి పర్యాటకులు పోటెత్తారు. క్రిస్మస్తో పాటు ఇయర్ ఎండ్ సెలవులు కావడంతో ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి సందర్శకులు తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఇక్కడి ప్రకృతి అందాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. 550 అడుగుల ఎత్తు నుంచి ఏడాది పొడవునా డుడుమ జలపాతం ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడి సౌకర్యాలపై పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు పెంపొందించాలని కోరుతున్నారు. यहाँ पे आने के बाद तो मतलब जो निकला पहला शब्द वो मुंह से था वाव, बिकॉज इट्स सच अ ब्यूटीफुल प्लेस सराउंडिंग बाय ग्रीनरी, माउंटेन्स और बहुत बहुत अच्छी जगह है। ये थकान मानो दूर हो गई, मतलब बहुत ऊपर रास्ता था, बहुत हाइट पे है ये, लेकिन आने के बाद जो मतलब रिलैक्सेशन फील हुआ है, इट्स सच अ ब्यूटीफुल प्लेस। और इसमें टूरिस्ट के लिए और क्या क्या करने से अच्छा होता है मैडम? हाँ, टूरिस्ट के लिए आई थिंक और कुछ डेवलपमेंट होनी ज़रूरी है। जैसे कि हम जैसे यहाँ पे आए तो हमने देखा बहुत सारी कार पार्क्स हुई हैं, लेकिन अगर आप देखें तो यहाँ पे बच्चे आए हैं, सीनियर सिटीजन्स आए हैं, उनके लिए अगर आप बैठने की जगह है, स्नैक्स अवेलेबिलिटी है या फिर टॉयलेट्स वगैरह है, अगर वो कुछ चीज़ें डेवलप हो जाए तो आई थिंक ये बहुत अच्छी फेमस जगह बन सकती है। बिकॉज हाइट पे है, ब्यूटीफुल है, तो कुछ चीज़ें हैं जो डेवलप करने की ज़रूरत है। हम लोग आए हैं सोनाबड़ा से, सोनाबड़ा 3 से आए हैं और हम ये डुडुमा में पिकनिक मनाने आए हैं। और इधर बहुत अच्छा ही मौसम है और नीचे का नज़ारा और भी अच्छा है। बहुत मतलब क्या ही बोलूं, बहुत अच्छा नज़ारा है। చాలా బాగుందండి, చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాము. ఫ్యామిలీతో పాటు వచ్చాము. తెలిసిన వాళ్ళు ఉంటే ఇవన్నీ చూద్దామని చెప్పేసి అక్కడి నుంచి వచ్చాము. మనకి ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ కొంచెం లైక్ ఫుడ్, పార్కింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కొంచెం ఇంప్రూవ్ అయితే రెగ్యులర్గా కూడా వచ్చిపోవడానికి బాగుంటుంది. న్యాచురల్ బాగుందండి. అంటే మాకు నిర్మల్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో కుట్ర వాటర్ ఫాల్ ఉంది, అలా చిన్నగా ఉంది. ఈ కొండల పని చాలా బాగుంది, బ్యూటిఫుల్గా చాలా బాగుంది, చక్కగా ఉంది. కాకపోతే దీన్ని ఇంకొక రోప్ వే లాగా వేసి ఫుడ్ కానీ పార్కింగ్ కానీ కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది.